మనం అపాయకరమైన దినముల్లో ఉన్నాం. ఎక్కడి నుంచి కీడొస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ఉరి వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి సాతాను మనపై దాడి చేస్తాడో తెలీదు. ఈ మహా గొప్ప వేదన నుండి ఎలా తప్పించబడతాం, కీడు నుండి ఎలా తప్పించబడతాం, మనుషుల మాయోపాయాల నుండి ఎలా తప్పించబడతామంటే దేవుని బిడ్డలైన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తున్నారో, మహోన్నతిని చాటున, దేవుని రెక్కల చాటున ఎవరైతే దాగి ఉంటున్నారో వారందరూ అన్ని కీడుల నుండి కాపాడబడతారు. ప్రస్తుతం ఉన్న కీడుల నుండి కాపాడబడతారు, రాబోతున్న కీడుల నుండి కాపాడబడతారు. దేవుడు అన్ని కీడుల నుండి వారిని తప్పిస్తాడు. మనం చేయాల్సిందంతా ఒకటే, మహోన్నతుడైన దేవుని రెక్కల చాటున మనం దాగి ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిని వెతకాలి. మరి ఒక చోట కీర్తనలో ఉందండి, యెహోవా తన భక్తులందరినీ కాపాడుతున్నాడంట. అంటే భక్తి అంటే ఒకరోజు చేసేది కాదు. భక్తి అంటే ప్రతిరోజు చేసేది. ప్రతిరోజు ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటున్నారో, దేవుణ్ణి వెతుకుతున్నారో వారందరూ ఎన్ని కీడులు వచ్చినా తప్పింపబడతారు. ఎన్ని సాతాను దాడులు వచ్చినా విజయముగా, ధైర్యముగా ఎదుర్కోగలుగుతారు.